హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గొర్రెలు కాసే అబ్బాయిని అశోక్ అండి. నేనైతే ఇప్పుడు గొర్రెల కాడికైతే పోతున్నా అండి. ఇంకో ఇది మా నాన్న అండి. నేను మా నాన్న గొర్రెల కాడ కాస్తామండి. నేను స్కూల్కి పోతానండి. ఇది చూడండి, ఇదే మా గొర్రెలు. ఈ 250 గొర్రెలు ఉన్నాయండి. ఈ గొర్రె అయితే మరగట్లేదండి. దీని పిల్ల అయితే చిన్నగా ఉందండి. ఇంకో చూపిస్తాయి. ఇది నమ్మకం ఏమనుకోకండి. ఇదే పిల్ల, ఇది మరగట్లేదండి. ఇది అసలుకే ఇది పెద్ద దొంగదండి పిల్ల. ఈ పిల్లలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఈ గొర్రె పిల్లలు అయితే చూడండి ఎట్లుందో, ఇది టైగర్ లెక్క ఉందండి. ఏం చేయాలండి? ఓకే అండి, బాయ్ అండి. మీకు ఇంకో గొర్రె పిల్ల చూపించాలండి, కాదండి. ఈ మా నాన్న గొర్రె పిల్లలన్నీ కింద పడిపోతున్నాయి. ఏదో పెరాలసిస్ అని జబ్బు వచ్చింది. మీకు ఏమైనా అర్థమై ఉంటే కామెంట్ చేయండి. మేము మందులు తెచ్చి కొడతామండి. ఇదే అండి పొడేళ్ళు కొట్టుకునేయండి. నిన్న కొమ్ము మూసిపోయిందండి. దీంతో మాకు చాలా లాస్ వచ్చిందండి. ఈ గొర్రె పిల్ల ఇప్పుడు చచ్చిపోయిందండి. పాపం దీనికోసం ఒక లైక్ కొట్టండి. చచ్చిపోయిందండి. దీన్ని బయటకి వేద్దామని నేను పోతుంటే పిలిచిందండి. పిలిచి ఆ గొర్రె పిల్ల బయట కాదు, దొడ్లో అయిపో, దాన్ని సాయంత్రం పడేద్దాం అన్నాడండి. గొర్రెదే అండి ఈ పిల్ల. మీరే సపోర్ట్ చేయండి. ఏం చేస్తాయి ఈ గొర్రెలు అంటే ఇవ్వండి. మాకు అన్నీ ఉన్న ఆస్తి సంపద అన్నీ ఇవ్వండి. ఈ తెల్ల పిల్ల అయితే చాలా ముద్దుగా ఉంటుందండి. దీనికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొడేళ్ళు అయితే కొట్టుకున్నాయండి. ఆరనింద చూపెట్టిన పొడేళ్ళు చాలా మంచిగా ఉన్నాయండి పిల్లలు. ఈ పిల్ల అయితే పొద్దున పుట్టింది, మరగలేదండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా వెంటనే పడుతుంది. మా నాన్న ఏం చేయాలి అంటే నేను లోపల అయిపో అంటుందండి. మా అమ్మ వస్తుందండి. మా అమ్మ చూసినాక వీడియో ఎందుకని తిడుతుందండి. అందుకే అండి నేను నాకు తెలియనట్టుంటున్నాను. ఇగో మా నాన్న అండి. మా నాన్న చాలా మంచి చూడండి. ఈ గొర్రె పిల్ల ఇప్పుడు